ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 21వ తేదీ 1వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు, ప్రచురపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ఈ అనుదిన ఆహారంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సొలొమోను రచించిన పరమగీతము 1వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు సొలొమోను గారు 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ నిబంధన మందసము దగ్గర చేరి బలులు అర్పించి తన సేవకులకు అందరికీ విందు చేసెను అని రాయబడి ఉంది. ఆ మందస్సము అనగానే మనం వెంటనే నిర్గమాకాండానికి వెళ్ళిపోవాలి, 25వ అధ్యాయానికి. అక్కడ ఈ మందస్సము అనగా ప్రత్యక్ష గుడారంలో ఉండే ఒక ఉపకరణం, అతి పరిశుద్ధ స్థలంలో. మందస్సము నిర్గమాకాండము 25వ అధ్యాయము 10-16 వచనాలలో మనం చదివినట్లయితే మోషే గారికి యేసుక్రీస్తు యెహోవా దేవుడు ప్రత్యక్షమై, నేను మీ మధ్య నివసించినట్లు నాకు మందిరాన్ని నిర్మించమని చెప్పినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారము యొక్క కొలతలు, ఆ యొక్క ఉపకరణములు, ఏ ఉపకరణాలు ఉంచాలి, ఏ కొలతల ప్రకారం కట్టాలి, వేటితో కట్టాలి, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ మొట్టమొదటిగా మందసము గురించి అక్కడ వివరిస్తాడు. నిన్నటి దినం మనం చెప్పుకున్నాం. సరే, ఈ మందసము అది తుమ్మకర్రతో చేసిందై ఉండాలి. ఎవరి తుమ్మకర్ర? నీవు నేను. కాబట్టి ఈ తుమ్మకర్ర లాంటి జీవితం కలిగిన మనకి దేవుని యొక్క మందిరములో ఉపకరణంగా ఉపయోగపడాలంటే ఆ తుమ్మకర్ర పైన బంగారు రేకును పొదగాలి, అంటే దైవత్వమును పొదగాలి, అంటే యేసునందు ఉండాలి, యేసును కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఆ తుమ్మకర్రలో ఉన్న నలుపు మనకు కనబడదు, కానీ ప్రభు ఆ యొక్క బంగారం కనిపిస్తుంది. బంగారము అనగా దైవత్వానికి సూచన. అవును ప్రియులారా, ఇక్కడ మనం గమనం చేయాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో పైకి కనబడవలసింది మానవుడు కాదు, లేక సేవకుడు కాదు, లేక తుమ్మకర్ర కాదు, లేక విశ్వాసి కాదు, లేక ప్రెసిడెంట్ కాదు, సెక్రటరీ కాదు, సంఘ పెద్దలు కాదు. మందిరములో మహిమకు పాత్రుడు, మహిమను పొందదగిన వాడు, మహిమాన్వితుడైన దేవదేవుడు మాత్రమే. మానవులు ఘనత చెందడానికి, మానవులను ఘనపరచడానికి దేవుని మందిరము వేదిక కాదు. దేవుని మందిరములో పూలమాలలు కూడా మానవుడికి వేయకూడదు. అంటే నువ్వు అక్కడ ఎవరిని కనపరిచినట్టు? అది ఏమన్నా ఒక రాజకీయ వేదిక? చెప్పండి. శాల్వాలు కప్పడం, పూలమాలలు వేయడం,
అది రాజకీయ వేదిక కాదుగా, అది పరిశుద్ధ సన్నిధి కదా. అక్కడ ఆ నలుపుదనం కనపడకూడదు, మానవుడు కనపడకూడదు కదా. ఆ మందస్సము పైన ఆ యొక్క మందస్సము కట్టే ఆ తుమ్మకర్ర పైన బంగారు రేకు పొదుగుతారు. దేవుడు చెప్పాడు ఆ మాట. ఏమండి, దేవుడు చెప్పాడు. బంగారు రేకు పొదిగినప్పుడు అసలు ఆ తుమ్మకర్ర కనిపించదుగా. ఆ తుమ్మకర్ర కనిపించదండి. అదే ఆది నిర్గమాకాండం 25వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు 10వ వచనం నుంచి చదువుతున్నాం వినండి. వారు తుమ్మకర్రతో ఒక మందస్సము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడు. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపాలి. అంటే ఆ తుమ్మకర్ర ఆ మేలిమి బంగారు రేకులో ఒదిగిపోవాలి. ఒదిగిపోయే జీవితం అవసరం అండి. నిన్ను నీవు బహిర్గతం చేసుకోకూడదు ప్రభు సన్నిధిలో. అక్కడ నువ్వు ఘనతకు పాత్రుడవు కావు. ఆ దేవుని మందిరములో ఘనపరచవలసింది ప్రభువును మాత్రమే. దేవుని మందిరములో మహిమకు పాత్రుడు, స్తుతికి పాత్రుడు, ఘనతకు పాత్రుడు ప్రభువు మాత్రమే. కానీ ఆ మందసము తుమ్మకర్ర చేతే చేశారు. ఆ తుమ్మకర్ర కనబడకుండా మేలిమి బంగారుతో పొదగడం జరిగింది. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉండే స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో పెట్టే ఒక ఉపకరణం. దానిపైన కరుణాపీఠం, దేవుని దూతలు. ఎంత గొప్ప ఆధిక్యత మందసానికి! ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క కృప? ఆ తుమ్మకర్ర ఎక్కడో అడవి చెట్లలో, ముళ్ళ చెట్లలో, తుంప చెట్లలో, ఆ పొదల్లో ఎందుకు పనికిరాని ఆ తుమ్మకర్రను తీసుకుని వచ్చి అతి పరిశుద్ధమైన స్థలంలో పెడుతూ ఉన్నాడు దేవుడు. అదిగాక అక్కడ తుమ్మకర్ర కనపడడం లేదు, దైవత్వం మాత్రమే కనిపిస్తుంది. మేలిమి బంగారుతో పొదగవలెను. ఆ మేలిమి బంగారుము ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. అక్కడ దేవుడు మాత్రమే ప్రత్యక్షం కావాలి. యేసుక్రీస్తుకు మనము ప్రభు సన్నిధిలో స్తుతి చెల్లించే వారుగా ఉండాలి, మహిమపరిచే వారుగా ఉండాలి. ఈ దినం కొంతమంది కేవలము మానవులను పొగుడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మానవులను కనపరుస్తూ ఉన్నారు. యేసయ్య అక్కడ కనపడ్డావు. మేలిం బంగారు పొదిగింపబడదు. ఆ తుమ్మకర్రే, ఆ నలుపే. అసలు నలుపు దేవుని సన్నిధిలోనికి రావడానికి అధికారం లేదు. ఎప్పుడైతే బంగారు రేకుతో పొదిగింపబడుతుందో అప్పుడే అది అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడుతుంది. బంగారు రేకుతో పొదిగింపబడకుండా అతి పరిశుద్ధ స్థలానికి పోవడానికి వీల్లేదు ఆ తుమ్మకర్ర. మరియు దానిపైన కరుణాపీఠం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తుమ్మకర్ర దాని మీద మేలిమి బంగారు రేకును పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానిని పొదిగింపవలను. లోపల వెలుపల అంటే అసలు తుమ్మకర్ర అనేది కనిపించకూడదు. మానవుడా, ఈ మానవీయ జీవితము దేవుని సన్నిధిలో కనిపించకూడదు. బంగారు రేకుతో, దైవత్వంతో, దేవుని మహిమతో నువ్వు నింపబడాలి. అక్కడ యేసయ్య కనపడాలి. అక్కడ యేసయ్య కనపడాలి. అక్కడ దేవునికి మహిమ.
కింద ఉండే తుమ్మకర్రే, కానీ పైకి కనబడవలసింది దేవుడు. నన్ను మరుగు చేయి దేవా, నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను. నన్ను అల్పుదనం అక్కడ కనపడితే నీ పరిశుద్ధత అక్కడికి రాదు, దేవుని మహిమ అక్కడికి రాదు, దేవుని కృపా సన్నిధి అక్కడికి రాదు. మందసం అంటే దేవుని సన్నిధి ప్రియులారా, దేవుని సన్నిధి అక్కడికి రాదు. దేవుని సన్నిధి లేకుండా నేను ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత స్తుతి చేసినా, ఎంత ఆరాధించినా, ఎంత గణపరిచినా అక్కడ దేవుని సన్నిధి లేకపోతే లాభం ఏంటి? ఏమంటే ఒక వ్యక్తి దగ్గరకు విన్నపాలు ఇచ్చుకోవాలని వెళ్ళాం, మన బాధలు చెప్పుకోవాలని పోయాం. నీ బాధలు చెప్తూనే ఉన్నావు. ఆ వ్యక్తి లేడు, లాభం ఏంటి? అక్కడ వ్యక్తి లేడు, నీ బాధలను తీర్చే వ్యక్తి లేడు. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చెవిటోడు, ఆ వ్యక్తి కళ్ళు లేవు, ఆ వ్యక్తి గుడ్డివాడు, ఆ వ్యక్తి కదలిక లేదు, వాడు కదలలేడు, మెదలలేడు, ఒక శిలా విగ్రహం. నువ్వెన్ని బాధలు చెప్పినా, నీ ఎన్ని కష్టాలు చెప్పినా, నువ్వేమి చెప్పినా వాడు వినలేడు, కనలేడు, కదలలేడు, మెదలలేడు. మరి నీకేం మేలు చేస్తాడు? కదిలేవాడు, వినేవాడు, కనేవాడు, నీ మాటలకు సమాధానం ఇచ్చేవాడు అక్కడ లేడు. దేవుని మందిరాలలో దేవుడు లేడు, యేసయ్య లేడు. చాలా మందిరాల్లో ప్రభువుకు స్థానం లేదు, నలుపుదనానికి స్థానం. మానవుణ్ణి మహిమపరచడం, మానవుణ్ణి గణపరచడం, మానవుణ్ణి జేజేలు కొట్టడం దేవుని సన్నిధిలో అవసరమా? నలుపుదనం దేవుని సన్నిధిలో కనబడాలనా? దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్క 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. చివరకు మూతకర్రలు తయారు చేస్తే తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను దూర్చవలెను. ఆ మూతకర్రలు ఆ మందసము ఉంగరములలోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని శాసనములు ఆ మందసములో ఉంచాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉండాలి. కాకెమ్మ కబుర్లు కాదు, ముచ్చట్లు కాదు, ఏమండి సోయలు కాదు. దేవుని సన్నిధిలో శాసనం ఉండాలి. మందసంలో, మందసము అనగా ఇక్కడ దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిగా మారాలి అంటే తుమ్మకర్రవైన నీవు బంగారు రేకుతో పొదిగింపబడాలి. హల్లెలూయా. బంగారము తప్ప, అది మేలిమి బంగారం. అక్కడ ఏమి కనబడకూడదు, తుమ్మకర్రే కనబడకూడదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏకవజాములో తుమ్మకర్రవైన నిన్ను మందసముగా మార్చిన దేవుడు, తుమ్మకర్రవైన నిన్ను మందసముగా మార్చిన దేవుడు, చీకిపోయిన చెట్టును చిగురింపజేసిన దేవుడు, ఇంత గొప్ప దేవదేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆ ప్రభువును కలిగి, ప్రభువును పొంది, ప్రభువును అనుభవించే వారుగా ఆ దేవదేవుని సన్నిధిలో మనము వాడబడదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం, మహిమ ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం.
ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం.